హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే, చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదండి. పసరు వాసన వస్తుంది, పచ్చి వాసన వస్తుంది అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే మేకలు తినే ఆకులు మనం తింటామా మనుషులం అనే వాళ్ళు కూడా ఉంటారనుకోండి. సో అలాంటి ఇష్టపడని వాళ్ళందరి కోసము ఏ ఆకుకూర అయినా సరే ఇలా చేశారంటే ఎంత ఇష్టపడని వాళ్ళైనా సరే లొట్టలు వేసుకుంటూ తింటారండి. అసలు ఆకుకూరేనా ఇది అనేలాగా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే నేను పాలకూరని సన్నగా తరిగి పెట్టుకున్నాను. నేనైతే పాలకూర చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో మీరు కూడా నేను ఎలా చేస్తున్నానో చూసి మీకు నచ్చితే ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. నేనైతే స్టార్ట్ చేసేసాను. సో నేనైతే ఒక 3 పాలకూర కట్టలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ అయితే వేసానండి. ఆనియన్ మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పాలకూరను వేసేసుకున్నాను. సో పాలకూర అయితే కడాయి నిండుగా అయిందనమాట. సో పర్లేదండి, ఆకులు అయితే తొందరగా ఉడికిపోతాయి కదా, ఇలా వేయగానే మొత్తం కూడా కిందికి కుంగిపోతుంది అనమాట. సో అలా అయిన తర్వాత నేను కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని, సో కలియబెట్టడానికి అయితే వీల్లేదు కదా, అందుకని చెప్పి మూత సాల్ట్ వేసేసి అలాగే మూత పెట్టేశాను అనమాట కాసేపు. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం కూడా ఇప్పుడు కలుపుకుంటున్నాను అనమాట. సో ఇందాక నిండుగా ఉంది కదండి కడాయి నిండా, చూడండి ఎలా ఉడికిపోయిందో, మొత్తం కూడా కిందికి కుంగిపోయింది. సో ఈ సాల్ట్ ముందే ఎందుకు వేసానంటే అందులో మొత్తం కూడా నీళ్లు ఊరడానికి అనమాట. సో మనం కనుక ఉప్పు వేయలేదనుకోండి ఆకుకూర మొత్తం కూడా డ్రై అయిపోయినట్టుగా ఉంటుంది. ఉప్పు వేసి ఉడకబెడితే ఏమవుతుందంటే మొత్తం కూడా నీళ్ళు ఊరి కర్రీలో మంచి గ్రేవీ వచ్చేస్తుంది అనమాట. పొడి పొడిగా కాకుండా మంచి గ్రేవీ కర్రీ లాగా చాలా బాగా వస్తుంది. చూడండి ఇంకొక 3-4 మినిట్స్ తర్వాత అలా మూత పెట్టి కాసేపు ఉడకనించి మూత తీసి చూస్తే చూడండి ఇంకా ఎన్ని వాటర్ వచ్చాయో. నేనైతే ఇందులో నీళ్ళు కూడా యాడ్ చేయలేదండి, ఓన్లీ సాల్ట్తో వచ్చిన వాటరే అనమాట ఇవి. అండ్ ఆకుకూర కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, సో అందులో కూడా నీళ్ళు ఉంటాయి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా కలుపుకోవాలండి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి అలా ఉడకనించుకోవాలి. చూడండి ఉప్పు వేయడం వల్ల ఎన్ని వాటర్ వచ్చాయో, అసలు వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు గ్రేవీ కోసము, అంత బాగా వస్తుంది అనమాట. మనం ఇదే కాదండి ఏ ఆకుకూర వండినా సరే ముందే కొద్దిగా ఉప్పు వేసుకొని, అది కూడా రాళ్ళ ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇలా ఉప్పు వేసుకుంటే మొత్తము కూడా వాటర్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో అది ఉడికేలోపు నేను ఇక్కడ ఏం చేసుకుంటున్నాను చూడండి, ఇదే మెయిన్ అనమాట. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, ఇవన్నీ వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. సో చూడండి ఇలా ఈ కచ్చా పచ్చగా ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అవి కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి అండి, నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. సో ఇది ఓన్లీ ధనియాల పొడి, ఓన్లీ ధనియాలు మాత్రమే కాదండి, అందులో కొద్దిగా బియ్యం కూడా వేసి పట్టామన్నమాట. సో ఈసారి నేను మసాలా పట్టినప్పుడు బియ్యం వేసేది చాలామందికి తెలియదు అనమాట. సో అది కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇలా ధనియాల పొడి అండ్ కారం కూడా, మన కర్రీ కావాల్సిన కారం అంతా కూడా ఇందులోనే వేసి అవన్నీ కలిసిపోయేలాగా బాగా దంచుకోవాలండి. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత అవి నేను దంచుకున్న తర్వాత ఈ మూత తీసి చూస్తే కర్రీ ఇలా ఉడికిపోయిందనమాట. పాలకూర మొత్తం కూడా చూడండి ఇందాకడికి ఇప్పటికీ డిఫరెన్స్. సో ఆకు అయితే మొత్తం ఉడికిపోయింది కదా, మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా నేను ఆ దంచుకున్న కారము మసాలాలు అవన్నీ ఉన్నాయి కదండి, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి ఇందులో వేసేసుకున్నాను. ఇంతేనండి, ఇందులో ఎక్స్ట్రా ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరమే లేదు. సో కాసేపు అలా మూత పెట్టి ఉడకనించేసుకోవాలి. చూడండి ఒక 2 మినిట్స్ ఉడకనించి మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట. కర్రీ మంచిగా ఉడికిపోయిందండి, ఆయిల్ మొత్తం కూడా పైకి తేలింది కదా. సో ఇలా ఆయిల్ పైకి తేలిందంటే ఇంకా మనకు ఆ పాలకూర ఉడికిపోయినట్టే అర్థము. ఈ పాలకూర అనే కాదు, ఏ ఆకుకూర అయినా సరేనండి. ఇలా కారం వేసిన తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి ఫ్లోట్ అవుతూ ఉందంటే ఇంకా ఆ కర్రీ ఉడికిపోయినట్టే. సో కర్రీ అయితే అయిపోయింది, ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను అనమాట. చూడండి ఎలా మంచి గ్రేవీ వచ్చేసింది మొత్తం కూడా. నేనైతే చుక్క వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు, అయినా కూడా మంచి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి.
ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నేను చేసిన పాలకూర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.